ఈ రోజు ఏంటి మన ఆయుర్వేదం గురించి ఏం చెప్తున్నారు? ఈరోజు ఆయుర్వేదం మనం అర్ధసరం గురించి మాట్లాడుకుందాండి. అర్ధ అర్ధ అర్ధసరం అర్ధసారం. అర్ధసరం ఇదేనండి మొక్క. ఇదండి ఈ ఆ, చెట్టు. ఆ. చెప్పండి దీనికి ఉపయోగాలు ఏంటి? ఇది ఫస్ట్ని నెంబర్ 1 కామెంట్కి ఉపయోగిస్తారండి. కామెర్లకండి. ఆ, ఓకే అండి, ఓకే. ఇవి లాకులు ఎలా ఉంటాయి ఉమ్. ఇది చెబుతుంది. ఒకసారి పేరు చెప్పండి. అర్ధసరం అర్ధసారం. కామెర్లకు ఉపయోగపడుతుందండి బాగా బాగా. నెంబర్ 1 అండి. 24 గంటల సమాధానం చెప్పుద్ది. ఓకే, ఓకే. ఇవాళ ఉదయం తాగితే మన్నాడు ఉదయానికి ఆ, పని అయిపోద్ది. ఆహా. ఇది నేను అనుభవించిన అనుభవాన్ని చెప్తున్నాను మీకు. ఇది ఓకే అండి, ఓకే. మామూలుగా చెప్పేది కాకుండా చెప్పండి మీ అనుభవాలు ఏంటి? నేను వయసులో ఉన్నప్పుడు కాంగ్రెస్ 3 నెలలు టైం పట్టింది నాకు. అబ్బా. ఏది పని అవ్వాలి వయసులో ఉన్నప్పుడు. ఓకే అండి, ఓకే. మా అత్తగారి దొడ్లో ఉండేది ఈ చెట్టు. ఓకే అండి. ఆవిడ చెప్తే ఇది తాగితే ఉమ్. 24 గంటలు. ఆ, ఈ రోజు ఉదయం తాగాను, మొన్నటి ఉదయానికి ఫ్రెష్ అయిపోయాను. అంటే ఎలా తాగాలండి? ఇది ఆ పాలు తీసుకుని ఉమ్. పాలలో కలుపుకుని తాగాలి. ఇది రసం తీసేసి ఈ ఆకులండి, ఆకుల్ని ఆకుల రసం తీసి పాల్లో కలుపుకుని తాగాలి. ఎప్పుడు తాగాలంటారు? ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్. పరగడుపునే తాగాలి. పరగడుపున తాగాలి. తాగేసి ఆ రోజు మట్టుకి చప్పిడానం తినాలి. సప్పుడు ఉప్పు కారాలు ఏం తినకూడదు. ఏం తినకూడదు. తినకుండా తింటే మధ్యాహ్నం తినాలి. ఓకే. పౌనాలు ఆహా. టీ కాఫీ ఏం ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదు ఆ రోజున తీసుకున్న రోజు. ఒక్కరోజే మండలన్నీ పర్లేదులేండి. ఒక రోజు అంటే ఎవరికైనా ఈజీ. కామెర్లు ఉన్నా కూడా చెయ్యాలి. పచ్చం ఆగుమాగా తాగొచ్చు. మామూలుగా అడ్వాన్స్ గా కూడా తాగచ్చండి. అది మెయిన్ ఏంటంటే కామెర్లు ఉన్న వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయిపోయి కామెర్లు వస్తాయి. లివర్ డ్యామేజ్ అయ్యే వాళ్ళకి కామెర్లు వస్తాయి. లివర్ డ్యామేజ్ అయితే కామెర్లు వస్తాయి. రక్తం శుద్ధి అవ్వదు. కలుపచ్చు పడిపోవటం ఇవన్నీ జరిగిపోతుంటాయి. ఓకే అండి, ఓకే, ఓకే. దాని గురించి ఈ అర్ధసరం అన్నది మాత్రం నెంబర్ 1. లివర్ లో క్లియర్ అవ్వడానికి ఇది ఎప్పుడైనా తాగొచ్చు. మామూలుగా కూడా వాడుకోవచ్చు. ఓకే అండి, ఓకే. ఇటువంటి ఆకులు తాగేటప్పుడు నీసు మాసాలు తినకుండా ఏ ఆకైనా సరే శాకాహారం తింటా తాగుతాతే మంచిది. ఇప్పుడు అంటే కామెర్లు ఉన్న వాళ్ళు అయితే ఆ రోజు సప్పుడు అన్నం తినాలి. మామూలుగా తాగినప్పుడు ఏం తినాలి? మామూలు అన్ని తినేసి కదా. తినచ్చు. ఓకే, ఈజీ అండి. మామూలుగా వాడుకునే వాళ్ళైతే ఎంటీ స్టమక్ మీద తాగని లేదు. పరగడుపున తాగాలని లేదు. తాగొచ్చు. ఓకే అండి, ఓకే. కామెర్లు ఉన్న వాళ్ళే అది మెయింటైన్ చేయాలి టైం. ఎవరు బాగున్నప్పుడు ఇంకెళ్ళకి అంతే ఎందుకు. అవునండి. అది పూలేయో కాయలు ఉన్నాయి, అవి ఏంటండి? ఆకులండి. ఆకులేనా? ఆకులు సేమ్ కాయలాగా లేదు. ఎలాగ కాడ ఎదురుకు వచ్చే కొద్ది ఇలా పెద్ద ఆకులు అయిపోతుంటాయి. ఓకే అండి, అనమాట. ఇది చిగురు లెక్కది. చూడండి, ఇగో అలా ఉన్నాయి. ఆకు కింద అవుతుంది చూసారా? అవునండి, అవును. ఇలా ఆకులు అవుతాయండి. ఇక్కడికి ఏంటంటే అది మొగ్గల్లాగా కాయలు కనపడతాయి. పచ్చి కనుక అలాగే వస్తాయండి. అవి ఆకులు అవుతాయి. పువ్వు పోస్తాండి. ఇది నాగసర్పంలా పోస్తుంది. ఈ చెట్టు సర్పం టైపు. ఓకే, సేమ్ నాగసర్పంలాగా ఉంటుంది, పాములాగా ఉంటుంది. అడ్డసరం అన్నట్టుగా అడ్డసరం. దానికి అది పేరుంది. అది ఈ వరకు మా దొడ్లు ఉన్న చెట్టు పువ్వు పూసింది అనమాట అండి. ముళ్ళు కూడా ఉన్నాయండి దీనికి. ముళ్ళు ఉన్నాయి. ఇదిగండి, ఇగో ముళ్ళు చెట్టు. ముళ్ళు ఉన్నది వేరే ఇది వేరే అండి. ఓకే అండి, ఓకే. అదే వేరే మొక్క అయి ఉంటుంది. వేరే మొక్క దీనికి పక్కన ముళ్ళు కానీ ఏముండవండి. ఇది పువ్వులు పోతుందండి. పూలు పోస్తాయండి. పూలు పోస్తాయి. అదండి. ఇది ఆస్మా మీద పనిచేద్దండి. ఆస్మా అంటే కామెరు కాకుండా ఆస్మా కదా పనిచేస్తుంది. అవునండి. ఉబ్బసం చూసారా? అవునండి, అవునండి. తెగమందులు పడతారు. అవునండి. ఇప్పుడు ఎక్కువగా ఉందండి. ఇప్పుడు ఆస్మా సూపర్ అనమాట అండి. ఓకే. శీతాకాలంలో ఆస్మా ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా అవుతుందండి చలికి. రోజు ఒక ఆకు పొద్దున్న పరగడుపు తాగేసి పచ్చాలు అక్కలేదు ఇంకా అన్ని తినొచ్చు. అన్ని తింటా ఈ ఆకు పసరు పాలు తాగి. అంటే ఏంటంటే పాలు తాగిన తర్వాత 2-3 గంటల మధ్యాహ్నం గట్టి తినకూడదు. 2-3 గంటలు గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు శరీరంలో అంతా అన్ని అవయవాలకి వెళ్ళి చేరి అప్పుడు పట్టాడుతుందండి. పాలుతో తాగుతారు కదండి. అవునండి, అవును. మధ్యాహ్నం తింటే దానికి ఎలాగ అరగాలంటే 2 గంటలు పడుతుంది. అదంతా బాడీకి పట్టాలి. అప్పుడు దాకా ఏమి చేయకుండా ఉంటే సరిపోతుంది. సరిపోతుంది. తర్వాత ఏదైనా చేసేయచ్చు.
వాతం నొప్పుల మీద పనిచేస్తుంది. వాతాన్ని కూడా ఇచ్చేస్తుంది. మోకాల నొప్పుల కంటే ఎలాగండి? మోకాల నొప్పులు వాతానికి అది రసం తాగినా సరిపోతుందా? సరిపోద్దండి. పైన ఏం పాము పైన పాముకుంటారు కదా. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఆల్రౌండ్ అనమాట. ఆల్రౌండర్. మెయిన్ లెవెల్ శుద్ధి చేస్తానండి. ఓకే అండి. ఒకటి శుద్ధి అయితే అన్ని పార్ట్లు క్లీన్ అయిపోతుంది. దానివల్ల కామెరీ ఇమీడియట్లీ తగ్గిపోతుంది. ఓకే అండి. ఓకే. తర్వాత నిత్యం ఇది వాడుకుంటుంటే పేరు లేని జబ్బు కూడా ఈ ఆకు వాడచ్చు. ఓకే అండి. ఓకే. జబ్బు తెలియపోయినా ఆకు వాడితే తగ్గించేస్తుంది. చాలా నెంబర్ 1 అనమాట. ఆయుర్వేదంలోనే నెంబర్ 1 మూలిక ఇది. అబ్బో, కింగ్ పెట్టాలేమోనండి. అంతే కింగ్ అండి. ఇంట్లో కలిసి ఇది కింగ్ ఇది. ఓకే అండి. మరి ఇంకేమైనా ఉన్నాయండి దీని గురించి విశేషాలు? అంటే ఇప్పుడు ఉబ్బసానికి, కామెర్లకి, మోకాళ్ళ నొప్పులకి, ఒళ్ళు నొప్పులు, రక్తం హీల్స్గా ఉంటుంది. రక్తం శుభ్రంగా లేకుండా, కిడ్నీలు శుభ్రం లేవని అన్నీ ఉంటుంది. ఆల్రౌండ్ అన్ని పార్ట్ల మీద కూడా పనిచేస్తుంది. ఓకే అండి. ఓకే. ఓకే. శ్వాసం ఏమి ఉండమాట అండి. చాలా నీట్గా కట్ చేస్తుంది. ఓకే అండి. ఓకే. అన్నీ చాలా ఉపయోగాలు బాగానే చెప్పారు. మీరు మళ్ళీ సరే మామూలే, ఇది మన ప్రేక్షకులకి మీ పేరు, సెల్ నెంబరు చెప్పండి. నా సెల్ నెంబర్ 934631314900. పేరు కర్రి పుల్లారెడ్డి, మన తాడేపల్లిగూడెం ముందునూరుపాడు ముచ్చెలం గుడి దగ్గర. ఓకే అండి. నమస్తే అండి. నమస్కారం అండి.